దుమ్ము లేచిపోయింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ప్రభాస్ అన్న కెరియర్ లా. మళ్ళా రాజేసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు అలా పెట్టిండో. అన్న ఏముందన్న సినిమా రాజేసాబ్ ఆ ముసలి ఫైటింగ్ ఉంటుందన్నా. అరే ఇట్లా ఇట్లా మామూలు ఇట్లా ఒక ఇట్లా ఇసిరేస్తాడు ఒక కట్టపుడి ఇచ్చినట్టు ముసలిని. ఆ సినిమా మాత్రం హైలైట్ సినిమా. అంటే నిజంగా చెప్తున్నా సినిమాకి ఇట్లా దండం పెట్టవచ్చు, అంతా బాగుంది సినిమా. ఎక్సలెంట్ సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ సాంగ్స్ కూడా ఇచ్చి పడేసిండు. ఒకటే చెప్తున్నానా మారుతి అన్న, నిజంగా నువ్వు హార్ట్ టచింగ్ చేసినావు అన్న. ఇంత మొదలుగా సినిమా మాత్రం అందరు నేర్పించేసినావు. సినిమా చూపించి ఏడిపించు అంటే అంత బాగా తీసిన సినిమా, అంత బాగుంది అన్న. నెగిటివ్ టాక్స్ అంటే ఇప్పుడు అన్ని సినిమాలు ఒకలాగా ఉండే కానీ ఈ సినిమా ఫ్యాన్స్కి నచ్చినట్టు తీసిన సినిమా. ఇది ఒక కామెడీ సినిమా, ఒక అర్రర్ మూవీ, ఒక డిఫరెంట్ మూవీ. ఒక తల్లి ఒక నానమ్మ సెంటిమెంట్ ఉంటుంది ఇలా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగా చేసిండు. సంజయ్ దత్ గారు మేము చెప్పాలంటే విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. సంజయ్ దత్ గారు దుమ్ములు లేపేసిండు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కామెడియన్ యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేసారు. అంటే మనం చాలా రోజుల తర్వాత ఒక ప్రభాస్ గారి ఒక డిఫరెంట్ యాంగిల్ చూసినాం. నిజంగా చెప్తున్నా సూపర్ అన్న. అంటే ఎక్కడ కూడా పని పార్ట్ పక్క పెట్టినా ఉన్న పార్ట్ చాలు మనకి. ఉన్న పార్ట్ సినిమా హిట్, పార్ట్ పక్క పెట్టు. నేను చెప్పాది ఎందుకంటే నేను చెప్పా పార్ట్ 1 బాగుంది, ఆ తర్వాత చూద్దాం పార్ట్ 2 రావాలని మాకున్నది. అంటే సినిమా తగ్గట్టు ఎంత తీయనంత తీసిర్రు, కట్టెంత తగ్గట్టు. ఒకటే చెప్తున్నా ప్రభాస్ అనే ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలాలు ఎగరేసుకుంటారు. తొడగొట్టి చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ అన్నా. రాజేష్ సాబ్ మొత్తం దుమ్ములు అయిపోయినావు, షేక్ చేసినావు. పండగ సంక్రాంతి ముందే ఇచ్చి పడేసినావు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. బ్లాక్ బస్టర్. డిసప్పాయింట్ అనేది ఉండదు మీకు అసలుకి. అట్లా ఏం లేదు బ్రో, అలా చెప్పే వాళ్ళందరూ వేస్ట్ బ్రో. అలా ఒక్కడు చెప్పేది కాదు, రమ్మను, వచ్చి చూడమను, వచ్చి చూసిన తర్వాత మాట్లాడమను. బయట చెప్పేవాడిని ఫేక్, డైరెక్ట్ సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా సరే బ్రో. మారుతి చేయడం ఏంటి బ్రో, మొక్కొచ్చు బ్రో ఆయనకి. చేతులెత్తి మొక్కొచ్చు ఆయనకి. అస్సలకి అది ఎక్స్పెక్ట్ చేయరు బ్రో, అసలుకి ఎక్స్పెక్ట్ చేయరు ఆయన నుంచి ఇంత కామెడీ చేస్తాడని. అంతలా చేశాడు ఫ్యాన్స్ కి. ప్రతి క్షణం గూస్ బంప్స్ బ్రో, ప్రతి క్షణం గూస్ బంప్స్ ఇచ్చాడు. అనుకున్న దానికి డబల్ 100% ఇచ్చేసాడు. నిన్న నైట్ 8 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం బ్రో. నిన్న నైట్ 8 o'clock నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు ఇచ్చాడు మాకు. నాకు మార్నింగ్ దొరికిన టికెట్లు. అస్సలకి ఏమీ లేదు బ్రో, అదంతా ఫేక్. నెగిటివ్ టాక్ అనేది ఫేక్. సినిమా బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతికి వచ్చాడు, కొట్టేశాడు. జై ప్రభాస్. వింటేజ్ ప్రభాస్ మొత్తం అదే బ్రో. అసలుకి 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూసాము. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చేసాడు జగన్. చాలా 100%, 100% చేశాడు ఆయన. చేసేసాడు. ఇంకో షో కోసం వెయిటింగ్ బ్రో. మళ్ళీ నెక్స్ట్ షోకి వెళ్తా. వచ్చింది అనుకోసం బాగలేదన్న వాళ్ళు వచ్చి సినిమా చూసిన తర్వాత మాట్లాడమనండి. లేదు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతామంటే ఇక్కడే పగిలిపోతాయి ఎవరికైనా సరే. సినిమా అక్కడ నీకు చుట్ట సీన్ కొట్టేసినట్లు అట్లా అనిపించదు బ్రో. సినిమా చూడమను. ఫస్ట్ సినిమా లెంత్ ఎక్కువ ఉంది కదా బ్రో. సినిమా లెంత్ ఎక్కువ ఉంది, 3 hours 3 minutes ఉంది. చూడొచ్చు బ్రో, మళ్ళీ చూడొచ్చు. ఒక్కసారి అంటే దానికి 10 సార్లు 100 సార్లు పోయినా కూడా బోర్ కొట్టదు నీకు. రికార్డులు అన్ని బ్రేక్ బ్రో, అన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి కొత్తగా ఏమీ లేవు. ఆయన పేరు మీద ఉన్నాయే రికార్డులు. ఆయనే తిరగరాస్తాడు తప్ప ఆయన కొట్టే వాళ్ళే లేరు. ఇండస్ట్రీ మొత్తంలో ఆయనకు పోటీ వచ్చేవాళ్ళు లేరు. మారుతి మాత్రం లాస్ట్ గా 30 minutes మాత్రం ఊపు పంపుతాయి. సినిమా మాత్రం ఊపుతుంది. క్లైమాక్స్ మాత్రం తగ్గింది. క్లైమాక్స్ బాగలేదు. అబద్ధం వద్దు. నైట్ వెళ్ళినాం 11 గంటల, మార్నింగ్ 3 అయింది. నిద్ర కాగా చూసినాం. ఇక సినిమా మనం ఇక్కడ రొమాన్స్ అంటే రొమాన్స్ ఎత్తుకోవాలడా, కామెడీ అంటే కామెడీ ఎత్తుకోవాలి. ఎందుకోసం ఆ పాటలు బాగలేవు. 3 హీరోయిన్లు పెట్టి ఒక్కడి కాదు 3, 4 పేర్లు తెలియదు. అందంగా బాగానే ఉన్నారు కానీ ఎందుకున్నారో ఎందుకోసారో నాకైతే అర్థం కాలే. మొత్తం మీద ప్రభాస్ అన్న ఒక వైడ్లో మొత్తం వైడ్ షాట్లు ఉంటాయి, కొన్ని వైడ్లు క్లోజ్ల దగ్గరనే అసలైన ప్రభాస్ వస్తాడు. వైడ్ షాట్ల దగ్గర మొత్తం డూబ్గాలు ఉండరు. నిజం భయ్, నేను చూసిన. ఎందుకంటే ఒక ప్రభాస్ అన్న కొద్దిగా లావుకుంటాడు, ఆడు బక్క ఉన్నాడు, వాని మూతి ఇట్లుంది అన్న. నాకైతే ప్రభాస్ అన్న కోసం వెళ్ళినా. ప్రభాస్ అన్న యాక్టింగ్ యాక్టింగ్ వస్తుంది, క్లోజ్లో పెడతాడు కెమెరా. యాక్టింగ్ మాత్రం చింపి పడతాడు ప్రభాస్ అన్న. మిగతా డూబ్ గాడు కొద్దిగా నేర్పించి తీస్తే బాగుండు ఆ డూబ్ ప్రభాస్ని.
కాకపోతే ప్రభాస్ అన్న ఎక్కువ కష్టపడ్డాడు. కాకపోతే ఈ మారుతి ఆ విల్లా నెంబర్ గచ్చిపోలేదు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. నాకైతే ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టము. మంచి వ్యక్తి, అందరికి భోజనం పెడతారు. సినిమా మాత్రం మారుతి దెంగబెట్టి అన్న సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం దెంగింది బాయ్. కామెడీ అంటే కామెడీ ఎత్తుకోవాలి మనము. ఆ కామెడీ పెట్టిండు. ఇక ప్రభాస్ అన్న అంటే కామెడీ ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది, క్రైమ్ థ్రిల్లర్ బాగుంటుంది. అదేవిధంగా ఆయనది ఒక 5 స్టోరీలు కలిపిండు భయ్య. ఇక్కడ హిస్టారికల్ పెట్టిండు, అదేవిధంగా ఇక్కడ మన దయ్యాలకు సంబంధించిన ఆ స్టోరీ పెట్టిండు, అదేవిధంగా ఒక బామ్మ మొత్తం మీద ఇస్తుందంటే ఒక బామ్మ ఉంటుంది భయ్య. ఆ బామ్మ కోరిక తీర్చడానికి ప్రభాసు ఏం చేస్తాడో అనేదే దీన్ని అసలైన స్టోరీ లైన్ అన్నమాట. మన మారుతి డైరెక్టర్ మాత్రము ఈ సినిమాని మాత్రం చిన్నగా తీద్దామంటే మామూలు ప్రేమ కథ చిత్రం ఉంది కదా బ్రదర్, అట్లా రాసుకుంటూ ఇక దొరకక బంగారం డైమండ్ దొరికిండు మనకు ప్రభాస్ అన్న. ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ హీరో దొరికింది కాబట్టి ఇక ఈ ఛాన్స్ మనకి ఇక ఇంకోసారి రాదురా బాబు అని అనుకొని సినిమా సగం తీసిండు. మామూలుగా ఇక ఈ సినిమాని పాన్ ఇండియా చేసేద్దామని చేసిండు. మధ్యలో వచ్చిన ఆలోచన ఈ సినిమా మాత్రం లాస్ట్ 30 మినిట్స్ మాత్రం బాగుంటుంది. క్లైమాక్స్ పెద్దగా అది ఎట్టుపోతుంది. ఇంకా పార్ట్ 2 తీసినట అన్నా, నీకు దండం పెడతా మారుతున్నా. నువ్వు మంచి డైరెక్టర్వి, మంచిగా తీస్తావు, కొద్దిగా తికమగా చేసినావు. పార్ట్ 2 కొద్దిగా ఈడిగా సరబెట్టు. సినిమా అయితే 30 మినిట్స్ తప్ప మిగతా ఏం స్టప్ లేదు. 1000 రూపాయలు పెట్టినావు, ఆగం పట్టించిండు. నైట్ చూసిన సినిమా ఆగం పట్టించిండు. కామెడీగా ఇందులో డూపు ప్రభాస్ ఎక్కువైంది. మన ప్రభాస్ అన్న ఎక్కువ చూడలేకపోయినాం. ఆయన ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. నేను నిజంగా ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. సాంగ్స్ బాగానే అనిపిస్తాయి కానీ ఎక్కువ ఎక్కలేదన్న, నాకైతే నచ్చలే. అదేవిధంగా హీరోయిన్లు ఉంటారు, మన హీరోయిన్లు ఉంటారు, 3 హీరోయిన్లు ఉంటారు. ఆ హీరోయిన్లు ఎందుకు పెట్టిండో నాకైతే అర్థం కాలే. సినిమా ప్రకారంగా ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం చించి పడిచేయండు. మన బీజిఎమ్స్ మన తమనన్న మాత్రం ఆయన మ్యూజిక్ కూడా బాగానే కొట్టిండు కానీ ఆ లాస్ట్లో కొద్దిగా చెడగొట్టిండు. ఎందుకంటే ఆ స్టోరీ స్టప్ లేదు. ఫస్ట్ ఆ సినిమాలో స్టప్ లేదు. కామెడీ ఉందన్న, కామెడీ వస్తుందని మనం ఎత్తుకోవాలి, మనం ప్రేక్షకులు ఎత్తుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ స్లో చేసుకుంటూ సినిమాలో మనకు మన మారుతి గారు ఏమైందంటే ఇది మన స్టోరీ బామ్మ కోసము ఈ స్టోరీ ఇట్లా తిరుగుతాడు ప్రభాస్ అన్న అనుకోసం ఆ లోపల అంటే ఆ సినిమా మైకంలో తీసుకోవడానికి చాలా ట్రై చేసి ఇంటర్వెల్ వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. ఏం లేవు ప్రేమ కథ. ఇందులో చిన్నపిల్లోడు కూడా భయపడవాడు, ఏదో భయపడతారు ఫ్రెష్ లుక్ కనిపించింది. అంటే ఇందులో నాకు తెలిసి ఇందులో ప్రభాస్ అన్న ఒక 10% 20% వర్క్ చేసి అనిపించింది. మిగతా వాళ్ళందరూ అంతటా డూప్ చేసి అనిపించింది నాకైతే. ఎందుకంటే వైట్ షాట్లు చూడండి బ్రదర్, మీకు తెలుసు సినిమా నాలెడ్జ్ ఉంటే వైట్ షాట్లు చూడండి, టోటల్ పక్కా కనిపిస్తాడు. క్లోజ్లో మన ప్రభాస్ అన్న ఇక రియల్ ప్రభాస్ కనిపిస్తాడు క్లోజ్లో. వైట్ షాట్ మొత్తం డూబే అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రభాస్ అన్న కూడా డేట్ ఇచ్చొచ్చో మళ్ళీ మారుతి గారు తక్కువ బడ్జెట్లో తీద్దామని అనుకుంటో మళ్ళీ కానీ బాగుంది. సంజయ్ దత్ ఉన్నాడు కదా, ఎంగులాగా ముసుగాయన ఎంగులాగా ఉంది, సూపర్ ఉంది సంజయ్ దత్ గారు. ఆ బామ్మ క్యారెక్టర్ పేరు ఆమె తెలియదు, ఆమె దగ్గర బాగానే ఉంటుంది, మీద బాగానే చేసిన క్యారెక్టర్. కానీ 5 స్టోరీలు తీద్దాం అనుకుంటు ఒకటే దాంట్లో నాకైతే 5 స్టోరీలు అనిపించింది. నువ్వు హిస్టారికల్ వెళ్ళిపోవాలి, అదేవిధంగా ఈ ప్రేమ కథ ఈ దయ్యాల సినిమాలో వెళ్ళిపోవాలి, ఇంకొకటి సోషల్ సంబంధించింది వెళ్ళిపోవాలి, మళ్ళీ లవ్ స్టోరీ అవి వెళ్ళిపోవాలి. ఇట్లా అనిపించింది నాకైతే సినిమా. 5 స్టోరీలు కానీ ఒక దాంట్లోనే కొట్టిండు. మొత్తం మీద ఫైనల్గా ఏంటంటే ఒక దొరకక ఒక ప్రభాస్ లాంటి వజ్రము మారుతి గారికి దొరికిండు. దీన్ని చిన్న సినిమాగా తీయాలనుకుంటు కానీ లాస్ట్ చివరికి ఆయన గుంతలో మారుతి గారే పడిపడ్డాడు. ప్రభాస్ అన్నకి ఏం ఇమేజ్ డ్యామేజ్ కాలేదు. ప్రభాస్ అన్న ఎప్పటికీ హీరోని, ఎప్పటికీ డైమండ్ ఆయన. జై BSPకే జై ప్రభాస్ అన్న.